Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 138 to 142 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అందుకే అండ్ ఆల్సో ఈ వీడియోకి చాలా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 8K కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాం. 8K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. అండ్ కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. చాలా ఎక్కువ కామెంట్స్ పెట్టండి అండ్ జెన్యున్ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ ఎండింగ్లో జిన్వు లీగ్ అని అడుగుతాడు కదా, ఎందుకు రూలర్స్ ఆ మాన్స్టర్స్ని పంపిస్తున్నారు మా వరల్డ్లో కానీ. దానికి లీగాగాడు అంటాడు, లైక్ ఐ సెడ్, రూలర్స్ వార్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఎర్త్ని ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా చేసి మళ్ళీ మొనాక్స్తో ఫైట్ చేయబోతున్నారని అంటాడు. సో దాంతో చిన్వుకి ఏం అర్థం కాదు. దాంతో లీగాగాడు అంటాడు, రూలర్స్ ఎర్త్లోకి మ్యాజికల్ ఎనర్జీని ఇంజెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే రూలర్స్ అండ్ మొనాక్స్ ఫైట్ చేయబోతున్నారు కదా ఎర్త్ మీద. సో వాళ్ళ ఫైట్ వల్ల వచ్చే మ్యాజికల్ ఎనర్జీని హ్యూమన్స్ విత్ స్టాండ్ చేయలేరు కదా. అంటే హ్యూమన్స్ చనిపోతారు వాళ్ళ ఫైట్ వల్ల, అంటే ఎర్త్లో ఉన్న హ్యూమన్స్ అందరూ కూడా చనిపోతారు వాళ్ళ ఫైట్ వల్ల. సో అందుకే ఈ రూలర్స్ గేట్స్ని ఓపెన్ చేసి మాన్స్టర్స్ని పంపిస్తున్నారు అండ్ మ్యాజికల్ క్రిస్టల్స్ని అండ్ మ్యాజికల్ స్టోన్స్ని అండ్ మ్యాజికల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి రూలర్స్ హ్యూమన్స్కి మ్యాజికల్ ఎనర్జీని అలవాటు చేస్తున్నారు. సో దట్ హ్యూమన్స్ వార్ని సర్వైవ్ అవ్వడానికి అండ్ వార్ తర్వాత హ్యూమన్స్ బ్రతికి ఉండడానికి రూలర్స్ మాన్స్టర్స్ని ఎర్త్ మీదకి పంపిస్తున్నారు. అండ్ ఇప్పుడు త్వరలో వారు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది బిట్వీన్ ద రూలర్స్ అండ్ మొనాక్స్. దానివల్ల ఎర్త్ ఒక హెల్ అయిపోతుంది. అండ్ లీగ్ ఆ జిన్వుతో అంటాడు, మన దగ్గర ఎక్కువ టైం లేదు, నువ్వు నన్ను త్వరగా ఫ్రీ చెయ్యి, మన ఇద్దరం కాంటాక్ట్ చేసుకోవడం ఆల్రెడీ మొనాక్స్కి అండ్ రూలర్స్కి తెలిసిపోయి ఉంటుంది అండ్ రూలర్స్ మన దగ్గరికి వస్తుంటారని లీగాగాడు అంటాడు. సో దానికి జిన్వు మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, లైక్ రూలర్స్ అండ్ మొనాక్స్ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని. దానికి లీగాగాడు అంటాడు, నీకు తెలీదా ఈ పవర్స్ యాక్చువల్గా నీవి కావు, నీకు ఈ పవర్స్ వచ్చినాయంటే దానికి అర్థము ఈ పవర్స్ ఒక ఒరిజినల్ ఓనర్ని మొనాక్స్ బిట్రే చేశారని అర్థం. అండ్ దానివల్ల నువ్వు ఇప్పుడు బోత్ రూలర్స్కి అండ్ మొనాక్స్కి ఎనిమి అయిపోయినావు. కానీ నేను నీ సైడ్ ఉంటా, నీతోనే ఫైట్ చేస్తా అండ్ నీకు హెల్ప్ చేస్తా, నువ్వు నాకు హెల్ప్ చేస్తా అని లీగాగాడు అంటాడు. సో దానికి జిన్వు అంటాడు, నువ్వు ఎలాగో నా సైడే ఉండబోతున్నావు కాబట్టి నేను నిన్ను నా షాడోలుగా కన్వర్ట్ చేస్తాను అంటాడు. సో ఇట్లా జిన్వు అంటున్నప్పుడు లీగాగాడికి జిన్వు ఒరిజినల్ షాడో మొనాక్ లాగా కనిపిస్తాడు. దాంతో వాడు షాక్ అయిపోతాడు అండ్ వాడు అంటాడు, బోత్ మొనాక్స్కి అండ్ రూలర్స్కి స్పిరిచువల్ బాడీస్ ఉంటాయి, ఒకవేళ మేము చనిపోతే మా స్పిరిచువల్ బాడీస్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో దానివల్ల నువ్వు నన్ను షాడోలుగా కన్వర్ట్ చేయలేవని లీగాగాడు అంటాడు. సో దాంతో జిన్వు అనుకుంటాడు, ఓకే నాకు అర్థమైంది, బట్ నాకు ఏదో అనీజీగా అనిపిస్తుంది, అంటే జిన్వుకి ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత తన డాగర్ని బయటకు తీస్తాడు అండ్ లీగాగాడి దగ్గరికి వెళ్తాడు అండ్ అంటాడు, నువ్వు నా సైడే ఉంటావు కదా అని. సో దానికి లీగాగాడు అంటాడు, అఫ్ కోర్స్ నేను నీ సైడే ఉంటా, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. బట్ అప్పుడే జిన్వు వాడిని అడుగుతాడు, నువ్వు హ్యూమన్ సైడే ఉంటావు కదా అని. దానికి లీగాగాడు ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు, సైలెంట్గా ఉంటాడు. దాంతో జిన్వుకి డౌట్ వచ్చేస్తుంది అండ్ అప్పుడే జిన్వుకి లీగాగాడి నెక్ మీద ఒక మానా క్రిస్టల్ కనిపిస్తుంది. అండ్ ఈ క్రిస్టల్ ఉండడం వల్ల వీడికి రూలర్స్ యొక్క వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, హ్యూమన్స్ని చంపాయి అని. దాంతో లీగాగాడు ఇంకా దొరికిపోయింది జిన్వుకి. దాంతో లీగాగాడు జిన్వు మీద అటాక్ చేశాడు. సో దాంతో జిన్వు వాడిని కొట్టి పడేశాడు. దాంతో లీగాగాడు జిన్వుతో అంటాడు, నీ వరల్డ్ ఎలాగో డిస్ట్రాయ్ అయిపోతుంది అండ్ ఐ హోప్ నువ్వు ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా నీ కళ్ళ ముందు చనిపోవాలని వాడు అంటాడు. సో దాంతో జిన్వు లీగాగాడిని లేపేశాడు. అండ్ అప్పుడు జిన్వుకి సిస్టమ్ చూపిస్తుంది, యూ హ్యాడ్ డిఫీటెడ్ ఏ డంజన్ మాస్టర్ వన్ ఆఫ్ ది 9 మొనాక్స్ అని చూపిస్తుంది. అండ్ విని డిఫీట్ చేయడంతో జిన్వుకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ని రిసీవ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే అంతగానం ఎక్స్పీరియన్స్ వచ్చింది జిన్వుకి, అందుకే సిస్టమ్ కి అంత టైం పడుతుంది. అండ్ ఆల్సో జిన్వు లీగాగాడి క్రిస్టల్ ని తీసుకుంటాడు యాజ్ ఎ రివార్డ్. అండ్ ఆల్సో లీగాగాడిని డిఫీట్ చేయడంతో జిన్వు 8 టైమ్స్ డెవలప్ అవుతాడు, అంటే తను లెవెల్ 122కి రీచ్ అయిపోయిండు. అండ్ వేసి మనం నేషనల్ లెవెల్ హంటర్ క్రిస్టోఫర్ రైడ్ ని చూసాం. అండ్ వాటిని కలవడానికి డెప్యూటీ డైరెక్టర్ మైకిల్ కార్నర్ అండ్ లేడీ సెల్లర్ వస్తారు టు డిస్కస్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్, అది కూడా ప్రైవేట్లీ. సో దాంతో క్రిస్ గాడు వాడి అసిస్టెంట్ కి చెప్తాడు, వాళ్ళిద్దరూ ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు నా రూమ్ దగ్గరికి ఎవరిని రాని కానీ. సో వీళ్ళిద్దరు ఇక్కడికి రావడంతో క్రిస్ గాడు అనుకుంటాడు, మేబీ వీళ్ళకి నా హెల్ప్ కావాలేమో ఎస్ట్రంగ్ టెన్షన్ ని క్లియర్ చేయడానికి ఇన్ ద యూఎస్ అని వీడు అనేసుకుంటాడు. అండ్ వాడు అంటాడు, నేను యూఎస్ కి రాను మీకు హెల్ప్ చేయడం కానీ, బట్ వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చింది ఆ విషయం డిస్కస్ చేయడానికి కాదు, ఇంకొక విషయం డిస్కస్ చేయడానికి వచ్చారు. అదేంటంటే త్వరలో క్రిస్ గాడు చనిపోబోతున్నాడని డిస్కస్ చేయడానికి వచ్చారు. అండ్ చాప్టర్ 138 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 138 ఎండ్ దగ్గర చాప్టర్ 139 స్టార్ట్ అవుతుంది. అండ్ క్రిస్ గాడు అంటాడు, లేడీస్ అన్నారు నేను మీకు రుణపడి ఉన్నాను నా పవర్స్ ని ఎవేకన్ చేసినందుకు, బట్ మనం అంత క్లోజ్ కూడా కాదు ఒకరి మీద ఒకరం జోక్స్ చేసుకోవడానికి, అయినా నన్నోడు చంపగలడు అంత సీన్ ఎవరికి లేదు అని అంటాడు. దానికి లేడీస్ అన్నారు అంటది, నాకు రీసెంట్లీ నీ గురించి ఒక డ్రీమ్ వచ్చింది, దాంట్లో నీ చుట్టూ పీపుల్ ఉన్నారు. అతను ఇంకా చెప్పలేపే క్రిస్ కడతానని ఆపేశాడు. అని అంటాడు, నేను ఒక నేషనల్ లెవెల్ హంటర్ని, నన్ను ఎవరు చంపగలరు, అనకోళ్ళ మీ డ్రీమ్ రియల్ అయినా నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేయగలరు, ఒక నేషనల్ లెవెల్ హంటర్ని ఎవరు ప్రొటెక్ట్ చేయగలరు, అట్లా ఎవరు లేరు, మనము ఏం చేయలేమని క్రిస్ కడు అంటాడు. దానికి సెల్లర్ అంటది, ఒకడు ఉన్నాడు వాడు నిన్ను ప్రొటెక్ట్ చేయగలడు, వాడవడం మీకు తెలుసు కదా మన జిన్వు ఒకడు. అండ్ వేసి మనం జిన్వుని చూసాం. అతను డంజన్ బయటకు వచ్చేస్తాడు. అతను అనుకుంటాడు, నేను లీగాగాడిని లేపేసి మంచి పని
కాన్సన్ట్రేషన్, వాడు చాలా స్ట్రాంగ్, వాడు కానీ బయటకు వచ్చుంటే జపాన్ పని అయిపోతుందని జిన్వో అనుకుంటాడు. అండ్ ఆల్సో జిన్వో అనుకుంటాడు నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని. అండ్ ఆల్సో ఒక జైంట్ సీని క్రాస్ చేసుకుంటూ చైనాకి వెళ్తుంటది కదా, సో దాని న్యూస్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోద్ది అక్రాస్ ద గ్లోబ్. దానివల్ల సోషల్ మీడియాలో అందరూ కూడా క్రేజ్ అయిపోతారు. అండ్ సోషల్ మీడియాలో అందరూ అంటూ ఉంటారు జిన్వో ఒక నేషనల్ లెవెల్ హంటర్ అని, నాట్ ఓన్లీ కొరియా బట్ మొత్తం వరల్డ్ అంటుంది ఇప్పుడు. అండ్ ఆల్సో సీని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిన జైంట్ ని లూజాంగ్ గాడు వేసి పడేశాడు. అండ్ ఆల్సో మాత్రం ఉన్నాడు కదా, వాడు పోలీసులకి లొంగిపోతాడు. వాడు చేసిన తప్పులకి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అండ్ వేసాడు అమెరికాలో అమెరికన్ గవర్నమెంట్ ఒక పార్టీ పెడుతుంది బికాస్ వాళ్ళు ఎస్రంగ్ డెంజన్ ని క్లియర్ చేసింది కాబట్టి. అండ్ ఇక్కడ అంటర్స్ ఉంటారు, వాళ్ళు ముగ్గురు బెట్లు కడతారు కదా జిన్వో కన్ఫర్మ్ గా పోతాడని జపాన్ లో. బట్ థామస్ గాడు వీళ్ళకి వ్యతిరేకంగా బెట్ కడతారు కదా, సో దాంతో థామస్ గాడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు సామాన్లు, వాళ్ళు ఏమేమి బెట్లు కట్టారు అవి. అండ్ తర్వాత థామస్ గాడి అసిస్టెంట్ వాడితో అంటది ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ వాళ్ళు వాళ్ళ ఇన్విటేషన్ లిస్ట్ ని రిలీజ్ చేసారు. అండ్ దాంట్లో మన జిన్వోది గిల్డ్ హాజిన్ గిల్డ్ పేరు కూడా ఉంటుంది. అంటే జిన్వో యూఎస్ కి రాబోతున్నాడు. దాంతో థామస్ గడు మూర్చిపోతాడు. అండ్ మేసే జపాన్ లో హనెకవా జిన్ గడికి ఫోన్ ఇస్తుంది, అంటే జిన్ గడికి కాల్ వస్తుంది ఫ్రమ్ హిస్ మామ్. అండ్ తను జిన్ గాని త్వరగా కొరియాకి రమ్మంటది. సో దాంతో జిన్ గాడు జిన్వోకి చెప్పి బయలుదేరుతాడు అండ్ కొరియాకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ నుంచి జిన్ గాని డైరెక్ట్ గా హాస్పిటల్ కి పట్టుకుపోతారు, ఎందుకంటే యుంగ్ ఫుల్ స్లీప్ మోడ్ కి వెళ్ళిపోయాడు, అంటే తను ఇటర్నల్ స్లంబర్ లోకి వెళ్ళిపోయాడు. అండ్ ఆల్సో యుంగ్ తన కాన్షియస్ లో ఉన్నప్పుడు ఒక బుక్ మీద వర్క్ చేస్తున్నాడు. అండ్ ఆ బుక్ లో ఆర్టికల్స్ ఉంటాయి అబౌట్ జిన్ అండ్ తన సిస్టర్ గురించి. అంటే జిన్ అండ్ తన సిస్టర్ ఏ కాంపిటీషన్ లో అండ్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ అయ్యారో అండ్ వాళ్ళిద్దరు ఏమేమి సాధించారో అవన్నిటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కూడా ఈ బుక్స్ లో ఉంటాయి. అంటే జిన్ లాగానే యుంగ్ కూడా ఆర్టికల్స్ కలెక్ట్ చేసేవాడు, అంటే లైక్ ఫాదర్ లైక్ సన్. అండ్ ఈవెన్ రీసెంట్ ఈవెంట్స్ కూడా ఈ బుక్ లో ఉంటది. అంటే యుంగ్ జిన్ ని చాలా లవ్ చేసేవాడు, బట్ యుంగ్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి జిన్ మీద. అండ్ జిన్ వాటిని రీచ్ అవ్వలేకపోవడంతో యుంగ్ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయిండు. దాంతో జిన్ అఫ్కోర్స్ చాలా ఏడుస్తాడు. అండ్ తర్వాత ఇంకా ఇంటికి పోవడానికి బయలుదేరుతాడు. బట్ అప్పుడే జిన్ ఎవరైనా సెన్స్ చేయగలుగుతాడు. దాంతో తను వెనక్కి తిరిగి చూస్తాడు, బట్ అక్కడ ఎవరు ఉండరు. దాంతో జిన్ గాడు వెళ్ళిపోతాడు. బట్ జిన్ గాడు సెన్స్ చేసింది ఎవరైనా కాదు జిన్వోనే. అండ్ జిన్వో అంటాడు ఎందుకు ఏడుస్తావు, నేను ఉన్నా కదరా అని. అండ్ జిన్వో యుంగ్ ని హీల్ చేస్తాడు విత్ హోలీ వాటర్ ఆఫ్ లైఫ్. అండ్ అప్పుడే హాస్పిటల్ కి యుంగ్ డాటర్ అగాసి వస్తుంది. అంతను జిన్వోని చూస్తుంది ఎగ్జిట్ లో. అండ్ తర్వాత వాళ్ళ డాడీ లెగ్స్ ఉండడం చూసి తను యుంగ్ ని పట్టుకొని చాలా ఏడుస్తుంది. అండ్ డాక్టర్స్ అయితే చాలా షాక్ అయిపోతారు, ఇప్పుడే పట్టుకొని అప్పుడే లేచిపోయిందని యుంగ్. అండ్ తర్వాత జిన్వో అంటాడు ఇట్స్ ఎర్లీ బట్ హ్యాపీ బర్త్డే జిన్ అని. అండ్ చాప్టర్ 139 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో చాప్టర్ 140 లో జిన్వోని చూస్తాం మనం. అతను మళ్ళీ జపాన్ కి పోవాలనుకుంటాడు బికాస్ తనకి ఇంకా పనులు ఉన్నాయి కాబట్టి జపాన్ లో. బట్ తను జపాన్ కి ఇప్పుడే పోలేడు బికాస్ ఇప్పుడే జిన్వో షాడో ఎక్స్చేంజ్ ని యూజ్ చేసి కొరియాకి వచ్చింది కదా. సో తను షాడో ఎక్స్చేంజ్ ని మళ్ళీ యూజ్ చేయాలంటే 2 hours వెయిట్ చేయాలి. సో దాంతో జిన్వో అనుకుంటాడు ఈ 2 hours లో ఏం చేయాలని. అండ్ దానికి ఎందుకో ఆయన గుర్తొస్తుంది. అండ్ వేసి మనకి క్రిస్ గాని చూపిస్తారు. అండ్ వాడు లెగుస్తాడు అండ్ రూమ్ బయటకు వస్తాడు. అండ్ వాడి మ్యాన్షన్ అంతా కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది. సో దాంతో వాడు ఒక వైన్ గ్లాస్ ని కింద పడేస్తాడు, ఈ సౌండ్ విని ఎవరైనా అవసరమేమో అని. బట్ ఎవరు కూడా రారు, అంటే వాడి సర్వెంట్స్ కానీ ఎవరు కూడా రారు ఇంకా. సో దాంతో వాడు అరుస్తాడు ఎవరైనా ఉన్నారా అని. బట్ అప్పుడు కూడా ఎలాంటి సౌండ్ రాదు. అండ్ ఆల్సో మైకిల్ గాడు వీడికి నెంబర్ ఇస్తాడు గన్ ఇది, ఒకవేళ వీటి మీద అటాక్ అవుతే వీడు గన్కి కాల్ చేస్తే గన్ని జిన్వోకి కనెక్ట్ ఇస్తాడని. అండ్ అప్పుడు అక్కడికి మొనార్క్స్ వచ్చేస్తారు. దాంతో క్రిస్ గాడు వాళ్ళని అడుగుతాడు మీరు ఎవర్రా అని. దానికి ఒక మొనార్క్ అంటాడు మీరు హ్యూమన్స్ కి హెల్ప్ చేస్తూ ఫైట్ చేస్తే మీరు దేన్ని సేవ్ చేయలేరు, ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అని వాడు అంటాడు. సో దాంతో క్రిస్ గాడికి ఏమర్థం కాదు. దానికి ఆ మొనార్క్ గాడు అంటాడు నేను నీతో మాట్లాడట్లేదు, నేను నీతో కనెక్ట్ అయిన మ్యాన్ తో మాట్లాడుతున్నానని అంటాడు. సో అప్పుడే క్రిస్ గాడు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు టు హిస్ స్పిరిచువల్ బాడీ. అండ్ వాడు అంటాడు నేను ఒక్కడనే పోను, నేను మీలో ఒకరిని నాతో పాటు పట్టుకుపోతాను అంటాడు. అండ్ వాడు మొనార్క్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వేసాడు మనం జిన్వోని చేసాం. అతను ఎయిర్పోర్ట్ కి వెళ్తుంటాడు. అతన్ని చూడడానికి 1 lakh పీపుల్ వస్తారు, అది కూడా జపాన్ లో, తన హోమ్ టౌన్ లో కాదు. అండ్ తర్వాత జిన్వో ప్లేన్ ఎక్కేస్తాడు. అండ్ జిన్వో పక్కన ఆడమ్ గాడు కూర్చుంటాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది అస్సలు కోఇన్సిడెన్స్ అయితే కాదు. అండ్ ఆడమ్ గాడు ఒక అర్జెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి వచ్చిండు విత్ జిన్వో. అండ్ వాడు జిన్వోకి ఒక వీడియో చూపించాడు. అండ్ ఆ వీడియోలో ఒక మ్యాన్షన్ కి ఫైర్ అంటుకుంటుంది. అండ్ అలా చేసింది ఎవడో కాదు క్రిస్ గాడు. అండ్ ఈ ఫైర్ ని ఆపడానికి 1800 ఫైర్ ఫైటర్స్ అండ్ 14 టాప్ లెవెల్ మేక్ టైప్ హంటర్స్ వచ్చారు. అంత ఇంటెన్స్ ఫైర్ ఇది. అండ్ ఆఫ్ కోర్స్ మొనార్క్స్ క్రిస్ గాడిని లేపేశారు. అండ్ ఆడమ్ గాడు ఒక ఫోటో చూపించాడు జిన్వోకి. అండ్ ఈ ఫోటోలో ఉన్నవాడే క్రిస్ గాడి డెత్ కి కారణం అని ఆడమ్ గాడు అంటాడు. అండ్ గైస్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గెస్ చేయండి, టైం తీసుకోండి. జిన్వో అనుకుంటున్నారు కదా మీరు, బట్ కాదు, తను జిన్వో కాదు, జిన్వో వాళ్ళ డాడ్ సంగ్ వీడు సేమ్ టు సేమ్ ఉన్నారు కదా. సో దాంతో జిన్వో రూలర్స్ అథారిటీని యూజ్ చేసి ఆడమ్ గారిని పైకి లేపుతాడు. అండ్ అంటాడు ఇలాంటి జోకులు వేసి నువ్వు బ్రతికి బయటకు పోదాం అనుకుంటున్నావా అని. దానికి ఆడమ్ గారు అంటాడు ఈ ఫోటోలో ఉన్న పర్సన్ డంజన్ లోకి వెళ్ళి బయటకు వచ్చిండు. అండ్ ఈ పర్సన్ ఒక మ్యాజికల్ ఎనర్జీ ఒక మాన్స్టర్ లెవెల్లో ఉంది. అండ్ ఈ పర్సన్ మా ఎస్రాంగ్ కంట్రీస్ మీద అటాక్ చేసిండు. అండ్ ఆ ఎస్రాంగ్ కంట్రీ ఓడో కాదు డాంగ్ గాడు. సో దాంతో జిన్వో అంటాడు ఇదంతా చేసింది మా ఫాదర్ అని. అంతను ఆడమ్ గారిని వదిలేస్తాడు. అండ్ తర్వాత ఆడమ్ గాడు అంటాడు మా అంటర్స్
ని కొట్టాక అతను ఎస్కేప్ అయిపోయిండు. అండ్ మా హంటర్స్ బ్యూరో తన కోసం వెతికింది సీక్రెట్లీ, బట్ మాకు తన గురించి అసలేమీ తెలియలేదు. తను మాకు అసలు దొరకలేదు, తను వానిష్ అయిపోయిండు థిన్ ఎయిర్ లో. అండ్ జరుగుతున్న వాటికి తన రెస్పాన్సిబుల్ అని ఆడమ్ గాడు అంటాడు. సో దానికి జిన్వు అంటాడు, అయితే నాకు ఆ ఫోటో ఎందుకు చూపించడం అని. దానికి ఆడమ్ గాడు అంటాడు, ద ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్, దీంట్లో వరల్డ్ ఉన్న గిల్డ్ వాళ్ళందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. అండ్ అమెరికన్ హంటర్స్ బ్యూరో వాళ్ళు ఒక రెడ్ నోటీసు ఇష్యూ చేయబోతున్నారు. అండ్ యువర్ డాడ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా సీక్రెట్ గా ఉండదు. అంటే వరల్డ్ ఉన్న హంటర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి సన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ చాప్టర్ 140 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 140 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 141 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆడమ్ గాడు అంటాడు, అమెరికన్ గవర్నమెంట్ ఒక నేషనల్ లెవెల్ హంట్ ని పోగొట్టుకుంది, అందుకే యూఎస్ గవర్నమెంట్ ఏదైనా చేసి కల్పిట్ ని పట్టుకుందాం అనుకుంటుంది. అండ్ యూఎస్ గవర్నమెంట్ జిన్వుతో మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దాం అనుకుంటుంది. అందుకే ఈ అనౌన్స్మెంట్ పబ్లిక్ లో చేయకముందే ఆడమ్ గాడు వచ్చి జిన్వుకి చెప్పేసిండు. తర్వాత కాన్ఫరెన్స్ లో జిన్వుకి తెలిసాక జిన్వు షాక్ అయిపోతారు కదా, అందుకే ఆడమ్ గాడు ఫస్ట్ వచ్చి జిన్వుకి చెప్పిండు తన ఫాదర్ గురించి. సో దాంతో జిన్వు అనుకుంటాడు, మా డాడ్ 10 years ముందు మిస్ అయ్యిండు అండ్ ఇప్పుడు ఒక మాన్స్టర్ లాగా తిరిగి వచ్చాడని. అండ్ ఆడమ్ గాడు అయితే షాక్ అయిపోతాడు, జిన్వు టెలికనెక్టెన్స్ పవర్ ని యూజ్ చేయగలుగుతున్నాడని, అంటే రూలర్స్ అథారిటీని యూజ్ చేయగలుగుతున్నాడని. ఇలాంటి పవర్ ని ఓన్లీ నేషనల్ లెవెల్ హంటర్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతారు. అండ్ జిన్వు ఒక 6th నేషనల్ లెవెల్ హంటర్ అవ్వబోతున్నాడని ఆడమ్ గాడు అనుకుంటాడు. అండ్ వాడు దీని గురించి త్వరగా వాడి చైర్మన్ కి ఇన్ఫార్మ్ చేయాలని అనుకుంటాడు. అండ్ వేసి మనం ప్రెస్ మీట్ ని చూసాం. అండ్ మీడియా వాళ్ళు జాంగిన్ గారిని క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ప్రతిసారి మీ హంటర్స్ గిల్డ్ వాళ్ళు పోయేవారు కదా ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ కి, అండ్ కొరియాని రిప్రజెంట్ చేసేవారు కదా, బట్ ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు, హాజిన్ గిల్డ్ వాళ్ళు వెళ్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు సాడ్ గా ఆర్ జెలస్ గా ఫీల్ అవుతున్నారా అని మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు జాంగిన్ గారిని. అండ్ నిజంగానే జాంగిన్ గాడు ఏమి సాడ్ గా ఆర్ జెలస్ గా ఫీల్ అవడు, బట్ జాంగిన్ గాడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు కొరియా దగ్గర జిన్వుల్ అంటే స్ట్రాంగ్ హంటర్ ఉన్నాడు కాబట్టి, అండ్ తను ఎలాంటి మోస్టర్ అయినా డిఫీట్ చేయగలడు కాబట్టి జాంగిన్ ఈస్ వెరీ ప్రౌడ్. అండ్ జిన్వు కొరియాని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి జాంగిన్ ఈస్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ జిన్వు. అండ్ ఆల్సో జిన్వు జపాన్ నుంచి కొరియాకి వచ్చి 4 days అయ్యింది. అండ్ అప్పటి నుంచి జిన్వు ఒక్క రేడ్ కూడా పోలేదు, అంటే తను ఎలాంటి గేట్ ని కూడా క్లియర్ చేయలేదు ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు కొరియా. సో దాంతో వేరే గిల్డ్ వాళ్ళకి మళ్ళీ పని వచ్చింది అండ్ వాళ్ళకి డబ్బులు కూడా వచ్చినాయి, దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బట్ జాంగిన్ గారికి అనిపిస్తుంది ఎందుకు జిన్వు రేట్స్ కి పోవట్లేదని. అండ్ వేసి మనం గన్ని అండ్ చూల్ గారిని చూస్తాం. సో వాళ్ళిద్దరూ లూ జాంగ్ గురించి డిస్కస్ చేసుకుంటుంటారు, ఎందుకంటే లూ జాంగ్ గాడు జిన్వు గురించి ఇన్ఫర్మేషన్ అడిగాడు కాబట్టి. సో దాంతో గన్ని చూల్ గారికి చెప్తాడు నార్మల్ ఇన్ఫర్మేషన్ పంపించమని. అండ్ ఆల్సోగా చైనాలో ర్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఎస్ ర్యాంక్ ఏ ర్యాంక్ అని ఉండదు, అంటే 5 stars అంతా చాలా స్ట్రాంగెస్ట్ హంటర్ అని అర్థం. అలాంటిది లూ జాంగ్ గాడికి 7 stars ఉంటాయి, అంటే వాడు ఎంత స్ట్రాంగ్ చూడండి. అండ్ వేసే థామస్ గాడు వెయిట్ చేస్తూ ఉంటాడు జిన్వు కోసం, ఎందుకంటే ఇంకొక రోజు మాత్రమే ఉంటుంది ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ అవ్వడానికి. అండ్ ఆల్సో థామస్ గాడు డాంగ్ అని పిలుస్తాడు, ఎందుకంటే రేపు జిన్వు రాబోతున్నాడు కదా యూఎస్ కి. సో ఈ డాంగ్ గడు ఏమైనా పిచ్చి విషయాలు వేయచ్చు కదా, జిన్వుని చంపడానికి ట్రై చేయొచ్చు కదా. అందుకే థామస్ గడు డాంగ్ అని పిలిచి వాడికి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు జిన్వుని గెలుకొద్దని, ఎందుకంటే జిన్వును గెలికితే డాంగ్ గడు పని అయిపోతుంది కాబట్టి. సో థామస్ గడు చెప్పినా కూడా డాంగ్ గడు ఆరోగ్య చేద్దాం అనుకుంటాడు థామస్ గడితో. దాంతో థామస్ గడు వాడి పవర్ ని కొంచెం చూపిస్తాడు అని అంటాడు, నేను నీకు పర్మిషన్ ఇవ్వలేదు టు టాక్ అని. దాంతో డాంగ్ గడికి పడిపోతుంది. అంటే చూసారా గైస్, ఒక ఎస్ ర్యాంక్ కంటని థామస్ గడు బెదిరిస్తున్నాడు, అంటే థామస్ గడు ఎంత స్ట్రాంగ్ చూడండి. అండ్ థామస్ గడు మళ్ళీ డాంగ్ గడితో అంటాడు, జిన్వుని గెలుకొద్దు నువ్వు, అండ్ రేపు ఎక్కడికైనా విల్లాకి వెళ్ళిపో అండ్ ఎంజాయ్ చేసుకో, జిన్వు యూఎస్ నుంచి వెళ్ళేంత వరకు అని అంటాడు. సో దానికి డాంగ్ గాడు చాలా ఫోర్స్ఫుల్ గా ఒప్పుకుంటాడు. అండ్ అయితే డాంగ్ గాడు వెళ్ళిపోతుంటాడు. బట్ థామస్ గాడికి డాంగ్ గాడి మీద అయితే డౌట్ అయితే ఉంటుంది, వాడు ఏదో ఒకటి చేశాడని. దాంతో వాడు వాడి అసిస్టెంట్ కి చెప్తాడు డాంగ్ గాడిని అబ్జర్వ్ చేసి ఉండమని. అండ్ డాంగ్ గాడు అయితే చాలా కోపంతో వెళ్తుంటాడు, అంటే వాడు ఏమైనా చేయొచ్చు, బట్ అఫ్కోర్స్ వాడు మన జిన్వుని ఏం పేకలేడు. అండ్ చాప్టర్ 141 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 142లో వరల్డ్ వైడ్ నుంచి హంటర్స్ అందరూ కూడా వస్తారు యూఎస్ కి ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ కోసం. అండ్ ఇక్కడ చాలా మంది రిపోర్టర్స్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళందరూ కూడా ఎవరి కోసం వచ్చారో మీకు తెలుసు కదా, మన జిన్వు కోసం. అండ్ అప్పుడే ఒక జర్మన్ హంటర్ జిన్వుతో మాట్లాడడానికి వస్తుంటాడు, బట్ వాడు జిన్వు షాడో ఆర్మీని చూసి భయపడిపోతాడు. అంటే జిన్వుది ఆర్మీ వేరే డైమెన్షన్ లో ఏమి ఉండదు కదా, జిన్వు షాడోలోనే తన ఆర్మీ ఉంటుంది కదా. అండ్ ఆర్మీని జర్మన్ హంటర్ గాడు చూడగలుగుతాడు, అందుకే వాడు చాలా భయపడిపోతాడు. అండ్ ఆల్సో ఇక్కడికి చూల్ గడు కూడా వస్తాడు. అండ్ వాడు ఇక్కడికి జిన్వుకి బాడీ గార్డ్ లాగా వస్తాడు. దాంతో జిన్ గాడు చూల్ గాడిని ఎక్కిరిస్తాడు, నువ్వు బాడీ గార్డ్ అని. అండ్ అప్పుడు అక్కడికి ఆడమ్ గాడు వస్తాడు టు ఎస్కోర్ట్ జిన్వు. అండ్ ఆడమ్ గాడు జిన్వు ఒక్కనే హంటర్స్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ కి పట్టుకుపోతాడు అండ్ జిన్ అండ్ చూయిన్లీ హోటల్ కి పంపిస్తాడు. సో ఆడమ్ గాడు జిన్వుతో అంటాడు, మేము క్రిస్ డెత్ ని పబ్లిక్ చేయబోతాం అండ్ వాడి ప్లేస్ లో ఇంకొక హంటర్ ని పెట్టబోతాం అని అంటాడు. అండ్ ఆల్సో జిన్వు కూడా ఒక క్యాండిడేట్ క్రిస్ గడ్ ప్లేస్ ని రిప్లేస్ చేయడానికి. అండ్ ఆల్సో ఆడమ్ గాడు జిన్వుకి రూన్ స్టోన్ చూపిస్తాడు, అదే కామిష్ డ్రాగన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన రూన్ స్టోన్ ని చూపిస్తాడు, ఎందుకంటే వాళ్ళు ఈ రూన్ స్టోన్ కోసం ఓనర్ ని వెతుకుతున్నారు కదా. అండ్ యూఎస్ గవర్నమెంట్ ఈ రూన్ స్టోన్ ని ఇప్పుడు జిన్వుకి ఇద్దాం అనుకుంటుంది. అండ్ ఇదే వాళ్ళ న్యూ ఆఫర్ జిన్వుని యూఎస్ కి తెప్పడానికి అండ్ వాళ్ళ హంటర్ లాగా చేసుకోవడానికి. బట్
జిన్వుకి ఆ రూన్ స్టోన్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, తనకి డ్రాగన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకో చెప్పండి? అదే మీరు అనుకున్నదే, జిన్వు ఆ కామిష్ డ్రాగన్ షాడోని ఎక్స్ట్రా చేద్దామని అనుకుంటున్నాడు. సో దాంతో జిన్వు ఆడమ్ గారిని అడుగుతాడు నన్ను ఆ డ్రాగన్ దగ్గరికి తీసుకెళ్ళామని. బట్ ఆడమ్ గారు కూడా తెలియదంట ఆ డ్రాగన్ బోర్డ్ ఎక్కడ ఉందా అని. బట్ ఇది జిన్వు రిక్వెస్ట్ కాబట్టి ఆడమ్ గారు అంటాడు నేను నా హెరప్స్ తో మాట్లాడి పర్మిషన్ అడుగుతా అని. దాంతో వీళ్ళిద్దరు హంటర్స్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ కి వెళ్తారు. అండ్ ఆడమ్ గారు డేవిడ్ తో అంటాడు జిన్వు అసలు రూషన్ గురించి ఎత్తట్లేదు, తను ఓన్లీ ఆ డ్రాగన్ బాడీని చూడాలనుకుంటున్నాడు అని అంటాడు. దాంతో డేవిడ్ గారు ఆడమ్ ని బయటకు పొమ్మంటాడు టు డిస్కస్ విత్ మైకిల్. అండ్ తర్వాత డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ డిస్కస్ చేసుకుంటారు జిన్వు ఎందుకు డ్రాగన్ బాడీ చూడాలనుకుంటున్నాడు అని. అండ్ వీళ్ళకి అనిపిస్తుంది లైక్ జిన్వు కొంపదీసి చనిపోయిన మాన్స్టర్స్ ని రివైవ్ చేయగలడా అని. సో అట్లయితే జిన్వు ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు కదా. అండ్ వీళ్ళకి అసలు ఇష్టం లేదు జిన్వు అంత స్ట్రాంగ్ అయిపోవడం. అండ్ ఆల్సో వీళ్ళు జిన్వు ఒక రిక్వెస్ట్ ని కూడా రిజెక్ట్ చేయలేరు, అలా చేస్తే వీళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతాయి కదా జిన్వుతో. సో అందుకే డేవిడ్ గారు ఒప్పేసుకుంటాడు. కాకపోతే వాడు కూడా వస్తాడు జిన్వుని ఎక్స్కో చేయడానికి అండ్ జిన్వు ఎబిలిటీని చూడడానికి. అంతా వీళ్ళు జిన్వుని పట్టుకపోతారు డ్రాగన్ దగ్గరికి. అండ్ ఈ డ్రాగన్ పోయి 8 years అవుతుంది, బట్ దీని దగ్గర నుంచి ఇంకా మ్యాజికల్ ఎనర్జీ వస్తుంటది. అండ్ జిన్వు దాన్ని సెన్స్ చేయగలుగుతాడు. అంటే ఆ డ్రాగన్ ఎంత పవర్ఫుల్ చూడండి. అండ్ షాడో అయినాక ఇంకెంత పవర్ఫుల్ అవుతుందో ఊహించుకోండి. అండ్ తర్వాత జిన్వు ఆ డ్రాగన్ ది షాడో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఫస్ట్ టైం ఏమో క్యాన్సిల్ అయిపోతుంది, బట్ సెకండ్ టైం డ్రాగన్ ది షాడో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. అండ్ చాప్టర్ 142 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. గాయ్స్ ఇది చాప్టర్ 138 to 142 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చాలా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి మర్చిపోకండి. జనరల్ కామెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.